అడ్వాన్స్ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఫ్రెండ్స్ వాకర్ వివేకానంద వాకర్స్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు పలు ఆహార పదార్థాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 500 మందికి క్రీడాకారులకు ఈ శాకాహార పంపిణీ చేశారు. మరీ కోరుతూ ఉన్నాం. ఇట్లు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఈనాడు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పౌష్టికాహారంగా దాత అయినటువంటి మారం రమణారెడ్డి గారికి ముందుగా మా వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 30 సంవత్సరాలుగా ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ తరఫున పౌష్టికాహార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మనం సహకరిస్తున్నటువంటి వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అసోసియేషన్ సభ్యులైనటువంటి దిగ్విజయంగా చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఈనాడు క్రికెట్ క్రీడాకారులు, అదేవిధంగా యోగా క్రీడాకారులు, ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ వాకర్స్ సభ్యులు అందరికి కూడా ఈ పౌష్టికాహారం అందిస్తున్నటువంటి ఈ రమణారెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీ పేరు చెప్పండి. నా పేరు మారం రమణారెడ్డి. ఈ అవకాశం ఇచ్చినటువంటి వివేకానంద వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి సంవత్సరం సమ్మరు మే వస్తుంది అంటే ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణం ఉంటుంది స్టేడియంలో. మే 1వ తేదీ నుంచి జరిగేటువంటి 45 రోజుల కార్యక్రమం పిల్లలందరూ పండుగలాగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో నాది కూడా ఒక పాత్ర ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వాకర్స్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పేరు చింతల అమరేందర్ రెడ్డి, వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అదేవిధంగా మే నెలలో పౌష్టికాహార పంపిణీ జరుగుతుంది. వేసవి తరగతులు నిర్వహిస్తుంటారు వివిధ క్రీడాకారులకు. వాళ్ళకి అందరికి కూడా పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మారం రమణారెడ్డి గారి భార్య మారం అపర్ణ గారి జ్ఞాపకార్థము ఈ పౌష్టికాహారం పంపిణీ జరుగుతుంది. అందుకని 700-800 మందికి ప్రతిరోజు ఈ పౌష్టికాహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా మా అసోసియేషన్ కూడా దీన్ని ఒక సేవా కార్యక్రమంగా భావించి ఇదే కాకుండా బయట కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. సేవా కార్యక్రమంగా భావించి మీరు వచ్చిన దానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.